చాలా ఏళ్ల క్రితం పల్లెటూళ్ల మధ్య రవాణా సౌకర్యం గాని, సమాచార సౌకర్యం గాని బొత్తిగా ఉండేవి కావు. బాగా స్థితిమంతులైన వారు తమ బంధువుల ఇళ్లకి గుర్రబండిలో వెళ్ళి వచ్చేవారు. కొంత పర్వాలేదనుకునే స్థితిలో ఉన్నవారు ఎద్దుల బళ్లలో వెళ్ళి వచ్చేవారు. ఎటొచ్చి పేదవారికి మాత్రం ఈ సౌకర్యాలు లేక చాలా ఇబ్బందులు పడేవారు. ఒంట్లో సత్తువ గలవారు నడక ద్వారా అప్పుడప్పుడు తమ బంధువుల ఇళ్లకు వెళ్లి క్షేమ సమాచారాన్ని కనుక్కుని కుదిరితే ఓ 2 రోజులు అక్కడ గడిపి తిరిగి తమ ఇంటికి పయనమయ్యేవారు. అందుకే దూరపు సంబంధాలకి తమ కూతుళ్లనిచ్చిన వారు మెట్టినింటికి పంపేటప్పుడు తిరిగి ఎప్పుడు చూస్తామోనని బోరున ఏడ్చేవారు. సరిగ్గా అలాంటి సందర్భంలో రామాపురంలో పెద్ది అనే ఓ వ్యక్తి ఉండేవాడు. ఆయన అసలు పేరేంటో ఎవరికీ తెలియదు. కొన్నేళ్ల క్రితం ఆ ఊరికి వచ్చి స్థిరపడ్డాడు. పెద్దికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఊళ్ళో ఏ సమస్య వచ్చినా చిటికలో పరిష్కార మార్గాన్ని చూపడంతో పెద్ద దిక్కు అనే అర్థంతో ఆయనకు పెద్ది అనే పేరు స్థిరపడింది. ఒక చిన్న పెంకుటింట్లో ఉండే పెద్ది తన వంట తనే వండుకునేవాడు. తన చేతనైనంతలో పనులన్నీ చేసి పెడితే ఊళ్ళో వాళ్ళిచ్చే పాతికా పరక ఆయన జీవనోపాధి. ఎవరినీ చేయి చాచి అనా కూడా అడిగేవాడు కాదు. ఒకరోజు ఊళ్ళోకి వెళ్తుండగా ఆయనకు సరస్వతమ్మ ఎదురైంది. సరస్వతమ్మ, బావగారికి ఆరోగ్యం ఎలా ఉంది? కళ్ళనీళ్ళొత్తుకుంటూ సరస్వతమ్మ, ఏం చెప్పమంటావు అన్నయ్య, ఆ రోజు హఠాత్తుగా అలా పక్షవాతం రావడం నిజంగా నా దురదృష్టం. ఆ సమయంలో నువ్వు అక్కడ ఉంటే ప్రథమ చికిత్స చేసి మంచానికే పరిమితమయ్యే పరిస్థితి నుండి తప్పించేవాడివి. ఏంటో మా గ్రహచారం. ఒక్క క్షణం ఆలోచించి పెద్ది, మీ అమ్మాయి సంగీత మెట్టినిలైన భవానీపురంలో ఒక తైలం దొరుకుతుంది తల్లి. దాంతో మర్దన చేయిస్తే పరిస్థితి కుదుటపడుతుంది. కానీ ఇప్పుడంత దూరం వెళ్ళేవారు ఎవరున్నారన్నయ్య? ఈయన్ని వదిలేసి నేను ఎక్కడికి కదలలేను. ఎవరో ఎందుకు, నేను వెళ్తానమ్మా. ఎలాగూ అక్కడి వరకు వెళ్తున్నాను కదా. అమ్మాయికి ఏమి తలుచుకున్నావో సిద్ధం చేసి ఉంచు. రేపు ఉదయాన్నే నేను వచ్చి అవి తీసుకెళ్ళి వాళ్ళకిచ్చి క్షేమ సమాచారాన్ని కనుక్కొని తైలం తీసుకొని వస్తాను. కన్నీళ్లతో చేతులు జోడించిన సరస్వతమ్మ, నువ్వు నిజంగా దేవుడు అన్నయ్యా. నొచ్చుకుంటూ పెద్ది, అయ్యో అలా గనక తల్లి. ఈ ఊరు నా ఇల్లు, మీరంతా నా కుటుంబం. ఈ మాత్రం చేయకపోతే నా జీవితం ఎందుకు చెప్పు? అంటూ వెళ్ళిపోయాడు పెద్ది. ఓసారి పెద్ది ఊళ్ళో లేనప్పుడు సరస్వతమ్మ భర్త రాఘవయ్యకు పక్షవాతం వచ్చింది. ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ప్రథమ చికిత్స ఎలా చేయాలో పెద్దికి బాగా తెలుసు. కొంతకాలం క్రితం సరస్వతమ్మ రాఘవయ్యల కూతురు సంగీతను భవానీపురంలోని అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు. మరునాడు పెద్ది సరస్వతమ్మ ఇంటికొచ్చి ఆమె ఇచ్చిన ఊరగాయలు పిండి వంటలు తీసుకుని కాలినడకన భవానీపురానికి బయలుదేరాడు. సంగీత మెట్టినింట ఆయనకు ఘన స్వాగతం లభించింది. సంగీత మామగారైన శరభయ్య తెగ ఆనందపడిపోయాడు. అయ్యా, మీరిలా రావడం మాకెంతో సంతోషంగా ఉంది. పెద్ది సరస్వతమ్మ ఇచ్చిన వస్తువులన్నీ సంగీతకిచ్చాడు. ఆ పూట తమ ఇంట భోజనం చేయనిదే కదలడానికి వీలు లేదని కుటుంబ సభ్యులంతా పట్టుబట్టారు. గుమగుమలాడే వంటకాలతో శరభయ్య ఇంట భోంచేసి కాసింత నడుం వాల్చి రాఘవయ్యకు కావలసిన తైలాన్ని తీసుకుని రామాపురానికి తిరుగుముఖం పట్టాడు పెద్ది. రామాపురంలో శరీరం మర్దన చేసేవాడొకడున్నాడు. పెద్ది వాణ్ణి పిలిపించి రాఘవయ్యకు తను తీసుకొచ్చిన తైలంతో మర్దన చేయించాడు. అలా రోజు చేయిస్తుండగా రాఘవయ్య ఆరోగ్యం మెరుగుపడి మంచంలోంచి లేచి కూర్చునే స్థితికి చేరుకున్నాడు. మరొక రోజు ఉదయాన్నే పనిమీద వెళ్తున్న పెద్దికి శాంతమ్మ అనే ఇల్లాలు తమ ఇంటి అరుగు మీద కూర్చుని విచారంగా ఉండడం కనిపించింది. కంగారుగా పెద్ది, ఏంటి శాంతమ్మ, ఏమైంది? ఎందుకా కన్నీళ్ళు? ఏం చెప్పమంటావు పెద్ది, రాత్రి కూరలో కాస్త ఉప్పు ఎక్కువ వేసినందుకు ఎంతకాలమైనా నీకు తిన్నగా వంట చేయటం రాదంటే అని కోడలి పిల్లను కోప్పడ్డాను. అలిగి తెల్లవారుజామున ఎటో వెళ్ళిపోయింది. ఇంట్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. మా వారు అబ్బాయి కొబ్బరికాయలు నమ్మి సొమ్ము చేసుకుని రావడానికి నిన్న పొరుగురు తిరునాళ్లకు వెళ్ళారు. ఇప్పుడేం చేయాలో అర్థం కావట్లేదు పెద్ది. వాళ్ళు వచ్చేటప్పటికి కోడలి పిల్ల ఇంట్లో లేకపోతే తండ్రి కొడుకులు నన్నే కోప్పడతారు. నువ్వేం భయపడకు శాంతమ్మ. సంధ్యమ్మ ఖచ్చితంగా వెంకటాపురంలోని తన అక్కయ్య లక్ష్మి ఇంటికే వెళ్ళుంటుంది. వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరి ప్రాణం కదా.
నేనెళ్ళి గంటలో తీసుకురాను. అంటూ బయలుదేరి వెంకటాపురానికి వెళ్ళాడు పెద్ది. అనుకున్నట్టుగానే సంధ్య తన అక్కయ్య లక్ష్మి ఇంట్లోనే ఉంది. పెద్దిని చూసి కంగు తిన్న సంధ్య అలాగే ఉండిపోయింది. చూడు తల్లి, ఎప్పుడైనా గొడవ పడ్డా కళ్ళ ముందే ఉండాలి కానీ చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతే ఎంత కంగారు పడతారో తెలుసా? అత్తయ్య కంటికి మంటికి దారగా ఏడుస్తుంది. ఆవిడ మీ అమ్మ తర్వాత అమ్మ లాంటిది కదా. అత్తయ్య ఒక మాట అంటే చిన్నపిల్లలా అలుగుతావా? నా మాట విని ఇంటికి వెళ్దాం రామ్మా. సంధ్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. నన్ను క్షమించు పెదనాన్న అంటూ పెద్ది వెంట రామాపురానికి బయలుదేరింది సంధ్య. కోడల్ని చూడగానే బోరుమంది శాంతమ్మ. కోడల్ని కౌగిలించుకుని శాంతమ్మ, నన్ను క్షమించు తల్లి, ఇంకెప్పుడు నిన్నేమీ అనను. నువ్వు బాధపడేలాగా చేయను. నీకు వంటలో నేను సాయం చేస్తాను అంది. అందుకు నొచ్చుకుని సంధ్య, నన్ను క్షమించండి అత్తయ్య, తప్పు నాదే, కొంచెం ఓర్చుకోవాల్సింది. అలిగేలా వెళ్ళడం నాది పొరపాటే అత్తయ్య, నన్ను క్షమించండి అంది. అది చూసిన పెద్ది చిన్నగా నవ్వి, ఎప్పుడూ ఇలాగే అన్యోన్యంగా ఉండండి తల్లి అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఒకరోజు సాయంత్రం వేళ కోవెలలో పంతులు గారు భక్తులను ఉద్దేశించి ప్రవచనాలు వల్లిస్తున్నారు. అందరూ శ్రద్ధగా వింటూ కూర్చుని ఉన్నారు. అందులో పెద్ది కూడా ఉన్నాడు. మన ఆత్మీయులు మనకు దూరంగా ఉన్నప్పుడు, వారిని చూడలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, వారికి సంబంధించిన ఏ వస్తువైనా చేతికి లభిస్తే దాన్ని చూసినప్పుడు కలిగే గొప్ప అనుభూతిని మాటల్లో వర్ణించలేం. లంకాపూరిలోని అశోకవనంలో శోకతత్పరోదయంతో ఉన్న సీతమ్మ తల్లికి ఆంజనేయ స్వామి వారు శ్రీరాములు వారి అంగిలీకాన్ని అందించగా దాన్ని చూసిన సీతమ్మ తల్లి హృదయం కూడా అలౌకికానందంతో నిండిపోయింది అంటూ సుందరాకాండలోని ఘట్టం గురించి శ్రవణానందం కలిగించేలాగా వివరిస్తున్నారు పంతులుగారు. ప్రవచనాలైపోయాక ప్రసాదం పుచ్చుకుని ఇంటికి బయలుదేరిన పెద్ది మనసులో ఏవోవో ఆలోచనలు మొదలయ్యాయి. పల్లెటూళ్ల మధ్య సమాచార రవాణా సౌకర్యాలు లేక అందరూ ఇబ్బందులు పడుతున్నారు. స్వామివారు సెలవిచ్చినట్టుగా తమ వారిని ఆ క్షణంలో ప్రత్యక్షంగా చూడలేకపోయినా వారికి సంబంధించిన వాటిని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ ఆలోచన అంకురార్పణగా మరునాడే పెద్ది ఒక వినూత్నమైన ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. ఉత్సాహంగా ఎంత దూరమైనా నడవగల ఓ నలుగురు యువకుల్ని పోగు చేశాడు. ఊరి మధ్యలోని రచ్చబండ దగ్గరకు రమ్మంటూ అందరికీ పిలుపునిచ్చాడు పెద్ది. అందర్నీ ఉద్దేశించి పెద్ది, మన వాళ్ళు ఎలా ఉన్నారోనని బెంగపడుతూ కాలం గడిపే పరిస్థితులకి ఇక నూకల చెల్లు. చిన్న ఉపశమనంగా నాకు ఒక ఆలోచన కలిగింది. మన ఊరికి దూరంగా ఉన్న మీ వాళ్లకు మీరేమైనా ఇవ్వదలుచుకుంటే వాటితో పాటు మీ క్షేమ సమాచారాన్ని తెలుపుతూ ఒక లేఖ రాయండి. ఈ నలుగురిలో ఒకరు చేరవేస్తారు. తిరిగి అక్కడి నుండి వారేమైనా వస్తువులు ఇస్తే వాటిని తిరుగు లేఖను మీకు తీసుకువచ్చి ఇస్తారు. అప్పుడు మీకు కలిగే ఆనందం అంతా ఇంత కాదు అని చెప్పగానే ఆనందంతో చప్పట్లు మార్మోగిపోయాయి. ఆ రోజు నుండే పెద్ది సైన్యం చురుకుగా పనిచేయడం మొదలుపెట్టింది. పెద్ది దస్తూరి ఎంతో అందంగా ఉంటుంది. తమ వారికి లేఖ రాయదలుచుకున్న వారి వద్ద కూర్చుని వివరాలన్నీ అడిగి తెలుసుకుని తన అందమైన దస్తూరితో కాగితం పైన రాసి ఆ లేఖను వాళ్ళేమైనా ఊరగాయలు పిండి వంటల్లాంటివి ఇవ్వదలుచుకుంటే వాటిని నలుగురు యువకుల్లో ఒకరికిచ్చి పురమాయించేవాడు పెద్ది. వాళ్ళు ఆ పని పూర్తి చేసేవారు. ఆ నలుగురితో పెద్ది ఒకరోజు ఇలా అన్నాడు, ఒరే అబ్బాయిలు, మనం చేస్తున్న ఈ సాయానికి వారు మనస్ఫూర్తిగా మనల్ని ఆశీర్వదిస్తున్నారు చూడండి. అవే మనకు శ్రీరామరక్ష. ఎవరి దగ్గర అనా కూడా పుచ్చుకోవద్దు. మీకు కావలసిన సొమ్ములు నేను మీకు ఇస్తాను. అలాగే మీరు ఏ ఇంటికైతే వెళ్తారో ఆ ఇంట్లో భోంచేయవద్దు. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో మరో వ్యక్తికి భోజనం వడ్డించడం కూడా భారమే అవుతుంది. మొహమాటానికి వారు చెప్పరు. అందుకే ఏ పూటకుళ్ళ సత్రంలోనో భోంచేయండి అని చెప్పాడు. వాళ్ళు అలాగే వ్యవహరించడం మొదలుపెట్టారు. చాలామంది తమ సంతోషం కొద్దీ అణానో రెండనాలో ఇవ్వబోతే యువకులు ససేమిరా అనేవారు. ఈ కొత్త ప్రక్రియ అందరికీ ఆనందదాయకంగా ఉంది. అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. రోజురోజుకి పెద్ద చేసే మంచి పనులను చూసి ఊరి పెద్దలో అసూయ పెరిగిపోతూ వచ్చింది. ఊరి పెద్ద కోపంగా, ఈ ఊరిలో మాట అంటే నా మాటే వినాలి, కానీ ఇప్పుడు అందరి నోట పెద్ది పేరే వినిపిస్తుంది. నాకంటే ఎక్కువ గౌరవం ఎవ్వరికి దక్కకూడదు. తన తండ్రి చేస్తున్న కుట్రను చాటుగా విన్న తన కూతురు ఈ ఘోరాన్ని ఎలా అయినా ఆపాలి అని
పనివాళ్లు వెళ్ళిన మార్గంలో కాకుండా వంతెనకు అతి దగ్గరగా ఉండే మార్గంలో హుటాహుటిన వెళుతుంది. మార్గం కొంచెం కఠినంగా ఉండడంతో అక్కడికి చేరుకునేసరికి ఆలస్యమవుతుంది. ఇంతలో పెద్ది వంతెనకు అతి చేరువలో ఉన్నాడు. కొంచెం దూరంలో ఉన్న ఊరి పెద్ద కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి అరవసాగింది. పెద్ది తాతయ్య, రావద్దు రావద్దు, ఇక్కడ ప్రమాదం పొంచి ఉంది, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అంటూ వేగంగా పరిగెత్తుకుంటూ రావడం వల్ల కాలికి రాయి తగిలి వంతెన పైన జారి పడిపోయింది. ఒక్కసారిగా బరువు పెరగడంతో వంతెనకున్న తాళ్లు ఒకటొక్కటిగా తెగిపోసాగాయి. ఎవరైనా కాపాడండి, నాకు చాలా భయంగా ఉంది. దాక్కుని ఉన్న మనుషులలో ఒకడు, అయ్యో, చిన్నమ్మాయి గారు వంతెన మీదకి ఎలా వెళ్ళారా? అయ్యగారు పెద్దిని హతమార్చమన్నారు, కానీ ఇప్పుడు చిన్నమ్మాయి గారు అందులో ఇరుక్కుపోయారు. అయ్యో దేవుడా, చిన్నమ్మాయి గారు కింద పడిపోతే అయ్యగారు మనల్ని బతకనివ్వర్రా? అలా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ కంగారు పడుతూ ఉంటారు. అలా ఊగిపోతున్న వంతెన మీదున్న అమ్మాయిని చూసి పెద్ది మాత్రం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ముందుకు వెళ్తాడు. అయ్యో తల్లి, కంగారు పడకమ్మా, నేను నిన్ను క్షేమంగా అవతలికి తీసుకువెళ్తాను. నీ చెయ్యి ఇలా ఇవ్వమ్మా. అంతలోనే వంతెనకున్న పెద్ద తాడు కూడా తెగిపోవడంతో పెద్ద శబ్దం వస్తుంది. వంతెన కూలిపోతుంది అని తెలుసుకున్న పెద్ది వెంటనే ఆ అమ్మాయిని ఒడ్డుకు తోసేస్తాడు. ఊరి పెద్ద మనుషులు హుటాహుటిన వచ్చి అయ్యగారికి జరిగిందంతా వివరిస్తారు. నేను వేసిన పథకం నా కూతురి ప్రాణానికే ప్రమాదం అవుతుందని అనుకోలేదురా. అనుకున్నవాడే ఇవాళ నా కూతురికి ప్రాణం పోసాడు. పెద్ది, నువ్వు మామూలు మనిషివి కాదయ్యా. నేను అర్థం చేసుకోలేని గొప్ప మనిషివి. ద్వేషంతో నిన్ను గెలుస్తాననుకున్నాను, కానీ ఓడిపోయింది నా అహంకారం. నన్ను క్షమించు పెద్ది. నీ మంచితనం ముందు నేను చాలా చిన్నవాడిని అని పశ్చాత్తాపపడ్డాడు. పెద్ది లేని ఈ ఊరు ప్రాణం లేని శరీరంలా అనిపిస్తుందిరా. తన కోసం అతను ఒక్కరోజు కూడా బతకలేదు. చివరి శ్వాస వరకు అతను ఇతరుల కోసమే బ్రతికాడు. మనందరికీ ఇల్లున్నాయి, కుటుంబాలున్నాయి, కానీ పెద్దికి ఎవరూ లేరు. అయినా మనందరిని తన కుటుంబంలా చూసుకున్నాడు. కానీ మనం మాత్రం తనకి ఏమీ ఇవ్వలేకపోయాంరా. ఇంతలో ఆయన దుస్తులలో నుండి ఒక లేఖ బయటపడడంతో కన్నీటితోనే ఆ నలుగురు యువకులు దాన్ని మడత విప్పి చూశారు. పెద్ది అందమైన దస్తూరితో రాయబడి ఉంది ఆ లేఖ. నలుగురిలో ఒక యువకుడు ఆ లేఖను చదవడం మొదలుపెట్టాడు. ఒరే అబ్బాయిలు, నేను మీకేమీ కాకపోయినా నా ఆలోచనను అమలులో పెట్టడానికి ముందుకొచ్చిన మీకు నా కృతజ్ఞతలు. అలాగే రక్త సంబంధం లేకపోయినా నన్ను హక్కున చేర్చుకున్న ఈ ఊరి జనానికి నా వందనం. నేనెవరో, నా పేరేమిటో, ఊరేమిటో ఎవ్వరికీ తెలియదు. పుట్టినవాడు గిట్టక తప్పదు. నాకేమైనా అయితే మీరు ఈ లేఖను అందరికీ చదివి వినిపిస్తారని దుస్తుల్లో దాచుకున్నాను. నా పేరు గోపయ్య, మాది తాళ్లపాక. నాకొక అన్నయ్య, తమ్ముడు ఉన్నారు. మా నాన్న మాకు కొంత ఆస్తిని కూడబెట్టి ఉంచారు. ఆయన కాలధర్మం చెందిన తర్వాత ఆస్తి మొత్తం కాజేయాలనే ఆలోచనతో నన్ను మట్టుబెట్టాలని పథకం పన్నారు నా తోబుట్టువులు. అది నా చెవిన పడి జీవితం మీదే విరక్తి కలిగింది. ఆ ఊరిలో ఉండలేకపోయాను. అందుకే అలా నడుస్తూ నడుస్తూ రామాపురానికి చేరుకున్నాను. అప్పటికి చాలా దూరం నడవడం వల్ల బాగా అలసిపోయి గుడి వద్ద కూర్చున్నాను. సరిగ్గా అప్పుడే మన పంతులు గారు నా వివరాలు అడిగారు. నేను సమాధానం చెప్పలేని స్థితిలో ఉండడంతో మా ఇంటికి రా అంటూ తీసుకెళ్లి ఆప్యాయంగా భోజనం పెట్టించారు. ఆ తర్వాత ఊళ్ళో మరికొందరి ఆత్మీయతను చూసిన నాకు జీవితం మీద అనురక్తి కలిగింది. రామాపురమే నా కుటుంబంగా జీవించాలనుకున్నాను. ఏదో ఒకరోజు నేను వెళ్ళిపోయే నాడు ఆనందంగా వెళ్ళిపోతాను. ఎందుకంటే నాకు జన్మ జన్మలకు సరిపడా అనురాగాన్ని పంచారు మీరంతా. ధన్యవాదాలు. ఒరే అబ్బాయిలు, చివరగా ఒక్క మాట. బంధాలు ఎంతో గొప్పవి. మన రామాపురం ప్రజల కళ్ళల్లో ఆనందాన్ని నింపే ఈ ప్రక్రియను దయచేసి ఆపకండి. వీలైతే ఇంకా పెంచండి. ఇట్లు మీ గోపయ్య. కాదు, మీ పెద్ది. యువకుడు లేఖను చదవడం ముగించగానే ఊరి జనాలలో కన్నీటి వర్షం కట్టలు తెంచుకుంది. ఊరి పెద్ద నెమ్మదిగా ముందుకు వచ్చి, పెద్ది చనిపోలేదురా. మనలో ప్రతి ఒక్కరిలోనూ బాధ్యతగా మిగిలిపోయాడు. మనం రక్త సంబంధం ఉంటేనే కలుపుకుంటాం, కానీ పెద్ది మాత్రం మనసులతో బంధం కట్టుకున్నాడురా. పెద్ది తలపెట్టిన ఈ మంచి పనిని ముందుకు తీసుకెళ్లడమే కాదు, ఎవరికైనా కష్టం వస్తే మనమంతా పెద్దిలా ముందుండాలి. ఇక నుంచి ఊరిలో ఒంటరిగా ఉన్న వృద్ధులకు ప్రతిరోజు అన్నం పెడదాం. పేద పిల్లలకు చదువు కోసం సాయం చేద్దాం.
ఊరు మధ్యలో ఉన్న ఈ చెట్టు దగ్గర పెద్ద సేవా వేదిక కట్టిద్దాం. ఎవరికైనా సమస్య వస్తే అక్కడ కలిసి పరిష్కారం చూపిద్దాం. అందరూ ఊరి పెద్ద మాటలకు ఏకీభవించారు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనిషి ఈ ప్రపంచంలో ఎంత సంపాదించాడు, ఎంత పెద్దవాడయ్యాడు అన్నది కాదు ముఖ్యం. తన వల్ల ఎంతమంది జీవితాల్లో వెలుగు నింపాడు అన్నదే నిజమైన గొప్పతనం. ఈ కథ మనందరికీ నేర్పేది ఒక్కటే: రక్త సంబంధాలు లేకపోయినా మనసుతో కట్టుకున్న బంధాలు చాలా గొప్పవి. డబ్బు, ఆస్తి, పేరు ఇవన్నీ ఒకరోజు మాయమైపోతాయి. కానీ మనం చేసిన మంచి, పంచిన ప్రేమ మాత్రం మనం లేకపోయినా కూడా మనుషుల హృదయాలలో బ్రతికే ఉంటాయి. కథ కంచికి, మనమింటికి.